అందరికీ నమస్తే. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ జేసుకోండి. అలాగే ఇంకా ఎవరికన్నా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళకు షేర్ జేయండి. లైక్ మాత్రం ఖచ్చితంగా జేయండి. ఈ లైక్ జేయడం వల్ల మిగతా వాళ్ళకి గూడా మన వీడియో ముందుగా ఎళ్తదనమాట. సో, ఇంకొక విషయం ఏందనంటే డైరెక్ట్ పాయింట్‌లోకొచ్చేస్తే ఈ పందుల బిజినెస్‌లో చాలా మట్టుకు ఈ ఫీడ్ విషయంలో కన్‌ఫ్యూజ్ అయితుంటారనమాట. అయితే మార్కెట్‌లో చాలా ఫీడ్స్ ఉన్నాయి. ఫీడ్ సంచులున్నాయి. వాళ్ళు 50 కేజీల బ్యాగుల లెక్కలో మనకివ్వడం జరుగుతుంది. అదంతా ప్రాసెస్ తీసుకురావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే దానికంటే మనమే సొంతంగా తయారు చేసుకుంటే ఎట్లుంటదని చెప్పేసి చాలామంది కన్‌ఫ్యూజ్ అయితుంటారనమాట. ఎట్లా కలపాలి? మొక్కజొన్న ఎంత కలపాలి? సోయా ఎంత కలపాలి? మినరల్ మిక్చర్ ఎంత కలపాలి? ఉప్పు ఎంత కలపాలి? అనే దాని విషయంలో చాలామంది కన్‌ఫ్యూజ్ అయితుంటారనమాట. నేను వాళ్ళ గురించే ఇలా పర్ఫెక్ట్‌గా పిన్ టు పిన్ ఎట్లా వాడుకోవాలి? ఏ సైజ్ నుంచి ఎప్పటినుంచెలి పుట్టినప్పటి నుంచెలి 30 డేస్‌కి ఎంత పడతది? 60 డేస్‌కి ఎంతేసుకోవాలి? 60 డేస్ నుంచెలి 80 డేస్‌కి ఎంతేసుకోవాలి? 2 నెలల నుంచెలి 3 నెలలకి ఎంతేసుకోవాలి? 4 నెలలకి ఎంతేసుకోవాలి? ఇట్లా కేజీల వైస్‌గా, రోజుల వైస్‌గా ఎట్లా ఏసుకోవాలి? ఏ విధంగా ఒక పర్ఫెక్ట్‌గా దాన ఏ విధంగా ఏసుకోవాలి? ఏ విధంగా కలుపుకోవాలి దానిపైన నేను ఈరోజు మీకు వీడియో చేయాలనుకుంటున్నాను. అందుకోసమే పిన్ టు పిన్ మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎవరన్నా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వినండి. ఇది నే నీ నీ నేను నేను తయారు చేసిందన్నమాట. సో, దయచేసి మీరు పర్ఫెక్ట్‌గా విని, మీరు సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇకపోతే డైరెక్ట్ పాయింట్‌లోకొచ్చేస్తే 30 రోజుల పిల్లలు. 30 రోజుల పిల్లలుంటాయిగా ఆటినేంటారంటే ప్రీ స్టార్టర్స్. 30 రోజుల పిల్లలుంటాయి గదా! ఆ 30 రోజుల పిల్లలకి వేసేటువంటి దాన, 30 రోజుల పంది పిల్లలకేసేటువంటి దాన ఏ విధంగా ఏసుకోవాలని జెప్పేసి సొంతంగా తయారు జేసుకుంటే ఇది చెప్తున్నా సొంతంగా తయారు జేసుకుంటే ఏ విధంగా ఏసుకోవాలి. ఫస్టొచ్చేసి మక్క 60 కేజీలు తీసుకోవాలి. 60 కేజీల మక్క. తర్వాత సోయా 25 కేజీలు. అర్థమైతుంది గదా! మొక్కజొన్న 60 కేజీలు, సోయా 25 కేజీలు, డీడీజీఎస్ అంటే డిస్టిల్లర్స్ డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సోల్యుబుల్స్ అని జెప్పేసి ఒకటుంటది. దాన్ని డీడీజీఎస్ అంటారు. అది 2 కేజీలేసుకోవాలి. తర్వాత ఎంబీఎం, ఎంబీఎం దాన్నేంటంటే మీట్ అండ్ బోన్ మీల్ అది 4 కేజీలేసుకోవాలి. తర్వాత టాలో, టాలో అనేదేందనంటే అది ఇది మన మీట్‌కి సంబంధించిందే. ఆ మీట్ దాంట్లో నుంచి వచ్చినటువంటి కొవ్వు నుంచి వచ్చినటువంటి దాన్ని టాలో అంటారనమాట. అది 1 కేజీ ఏసుకోవాలి. తర్వాత యాంటీబయాటిక్ పౌడరు 200 గ్రాములేసుకోవాలి. తర్వాత డీఓఆర్‌బి అంటే ఆయిల్ తీసినటువంటి రైస్ నుంచి తీసినటువంటి మన రైస్ నుంచి ఆయిల్ తీసినటువంటి బియ్యాన్ని తీసుకుంటే అది మనకు 3 కేజీలు. తర్వాత సాల్ట్ అనేది 50 గ్రాములు. తర్వాత మిల్క్ పౌడర్ 2 కిలోలు. తర్వాత మినరల్ మిక్చర్ 2 కిలోలు. వీటన్నిటిని కలుపుకొని మనము ఈ 30 రోజుల పిల్లలకు, పంది పిల్లలకు మనం దాన తయారు చేసుకోవాల్సుంటదనమాట. ఇది పర్ఫెక్ట్‌గా అర్థమైందనుకుంటా. నేను క్లియర్‌గా మళ్ళొకసారి చెప్తాను. మీరొకసారి చూడండి. మక్క 60 కేజీలు, సోయా 25 కేజీలు, డీడీజీఎస్ 2 కేజీలు, ఎంబీఎం అది 4 కేజీలు, తర్వాత టాలో 1 కేజీ, తర్వాత యాంటీబయాటిక్ పౌడరు 200 గ్రాములు, డీఓఆర్‌బి అది అదే నూనె తీసినటువంటి బియ్యము అది 3 కిలోలు, తర్వాత సాల్టు 20 గ్రాములు, మిల్క్ పౌడరు 2 కేజీలు, మినరల్ మిక్చర్ 2 కేజీలు. వీటన్నిటిని కలుపుకొని స్టార్టర్స్ పిల్లలకేయొచ్చు. తర్వాత 30 రోజుల నుంచెల్లి మనకు ఏ విధంగా 30 రోజుల నుంచెల్లి 60 రోజుల వరకు. 30 రోజుల నుంచెల్లి 60 రోజుల వరకు ఎట్లేసుకోవాలనుకుంటే మొక్కజొన్న దయచేసి పర్ఫెక్ట్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మంచి వీడియో. మంచిగా మీకు అర్థమైతది. క్లియర్‌గా చెప్పడానికే నేను ఇయాల వీడియో చేస్తున్నాను. 30-60 కేజీలకు 32-60 కేజీల పంది పిల్లలకు 60 కేజీల మొక్కజొన్న, సోయా 25 కేజీలు, ఎంబీఎం మీట్ అండ్ బోన్ మీల్ అదనేది 5 కేజీలు. తర్వాత డీడీజీఎస్ మళ్ళీ చెప్తున్నాను. డీడీజీఎస్ అంటే డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్స్ విత్ సోల్యుబుల్స్ అది 2 కిలోలు. తర్వాత టాలో ఫీడ్ 2 కిలోలు. తర్వాత డీఓఆర్‌బి, డీఓఆర్‌బి చెప్పినా కదా ఇంతకు ముందుకు. ఆ డీఓఆర్‌బి మనకు 3 కిలోలు. తర్వాత
ఇవన్నీ ఒక ప్రాసెస్ ప్రకారం మనం సెట్ చేసుకోవాలంటనమాట. తర్వాత యాంటీబయాటిక్ పౌడరు అది 200 గ్రాములు, తర్వాత సాల్టు 1 కేజీ, తర్వాత మినరల్ మిక్చరు 2 కేజీలు. ఇది 30-60 కేజీల 30-60 రోజుల పిల్లలకనమాట. మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను. మొక్కజొన్న 60 కేజీలు, సోయా 25 కేజీలు, ఎంబీఎం 5 కేజీలు, డీడీజీఎస్ 2 కేజీలు, తర్వాత టాలో 2 కేజీలు. తర్వాత ఈ టాలో అంటే నేను మళ్ళీ చెప్తున్నాను. మన ఈ మాంసంకి సంబంధించిన దాంట్లో నుంచి కొవ్వు నుంచి తీసిందనమాట. తర్వాత రివోఆర్బి అది 3 కిలోలు. తర్వాత యాంటీబయాటిక్ పౌడరు 200 గ్రాములు, సాల్టు 1 కేజీ, మినరల్ మిక్చర్ 2 కేజీలు. ఇది 30-60 రోజుల పిల్లలకు. తర్వాత 60 డేస్ తర్వాత 60 రోజుల తర్వాత ఏసే పందులకు ఎలాంటి దాన కలుపుకోవాలంటే అది మొక్కజొన్న. ఇది 60 రోజుల తర్వాత. ఇది 60 రోజుల తర్వాత అనమాట. మొక్కజొన్న 60 కేజీలు, సోయా 15 కేజీలు, ఎంబీఎం 5 కేజీలు, డీడీజీఎస్ ప్రతిసారి దాన్ని వివరించాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్తున్నాను. డీడీజీఎస్ 2 కేజీలు, టాలో 2 కేజీలు, సాల్టు 2 కేజీలు, డిఓఆర్బి 13 కేజీలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 13 కేజీలు. తర్వాత యాంటీబయాటిక్ పౌడరు 100 గ్రాములు, మినరల్ మిక్చర్ 2 కిలోలు. మళ్ళొకసారి చెప్తాను. 60 రోజుల తర్వాత ఏసేటువంటి పందులకు 60 రోజుల తర్వాత ఉన్నటువంటి పంది పిల్లలకు ఏసేటువంటి దాన మొక్కజొన్న 60 కిలోలు, సోయా 15 కిలోలు, ఎంబీఎం 5 కిలోలు, డీడీజీఎస్ 2 కిలోలు, టాలో 2 కిలోలు, సాల్ట్ 1 కేజీ, డిఓఆర్బి 13 కేజీలు, యాంటీబయాటిక్ పౌడర్ 100 గ్రాములు, మినరల్ మిక్చర్ 2 కేజీలు. తర్వాత మనకి వచ్చేసి ఇవి ఫినిషర్స్ అనమాట. ఇక పెరుగుతాయి. అక్కడ నుంచెల్లి 60 డేస్ తర్వాత మనము మూవ్‌మెంట్ చేసిన తర్వాత ఫినిషర్ అంటే 65 కేజీల నుంచెల్లి 100 కేజీల పిల్లలు. మనం ఇక డేస్‌తోని సంబంధం లేదు. అప్పటి వరకు మనకు 65 కేజీలు పెరిగిన తర్వాత 65 కేజీల నుంచెల్లి 100 కేజీల పందులకు ఎలాంటి దాన ఎయ్యాలంటే మొక్కజొన్న 50 కిలోలు, తర్వాత సోయా అనేది 15 కిలోలు, తర్వాత ఎంబీఎం మీట్ అండ్ బోన్ మీల్ అది 2 కిలోలు, డీడీజీఎస్ అది 27 కేజీలు, తర్వాత సాల్టు ఇది డీడీజీఎస్ గుర్తుపెట్టుకోండి. ఈ డీడీజీఎస్ అనేది 27 కేజీలు ఎయ్యాలి దీనికి. ఇది గుర్తుపెట్టుకోండి ఫినిషర్స్‌కి. తర్వాత సాల్టు కేజీ, తర్వాత ఏబీ పౌడర్ 100 గ్రాములు, మినరల్ మిక్చర్ 2 కిలోలు. మళ్ళొకసారి చెప్తా. ఫినిషర్‌కి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫినిషర్‌కి మంచిగా పర్ఫెక్ట్‌గా యేసుకుంటే మనకు వెయిట్ కూడా తొందరగా రావడం జరుగుతది. మొక్కజొన్న 50 కిలోలు, సోయా 15 కిలోలు, ఎంబీఎం 2 కేజీలు, డీడీజీఎస్ 27 కేజీలు, సాల్ట్ కేజీ, ఏపీ పౌడర్ అదే యాంటీబయాటిక్ పౌడరు 100 గ్రాములు, మినరల్ మిక్చర్ 2 కేజీలు. ఇది ఫినిషర్స్‌కు. అంటే కటింగ్ మాల్‌కి మనము సెట్ చేసుకోవడానికి, ఫ్యాటనింగ్ పర్పస్‌లో వాడుకోవడానికి వేసేటువంటి దాన. తర్వాత బ్రీడర్స్‌కి ఇది ఓవరాల్ సినిమాలో మెయిన్ అనమాట. ఇది బ్రీడర్స్‌కి వచ్చేసి ఏందనంటే మైజ్ అంటే మొక్కజొన్న 55 కిలోలు. ఇది జాగ్రత్తగా వినాలి. చాలామందికి అవసరం కాబట్టి చెప్తున్నాను. బ్రీడర్స్ అంటే మనము 60-80 కేజీల పందులు ఉంటాయి కదా! వాటిని పర్ఫెక్ట్‌గా మనం కాపాడుకొని, మనం పర్ఫెక్ట్‌గా క్రాసింగ్ చేపిస్తే మంచి పిల్లలు రావడం జరుగుతది కాబట్టి ఇది మెయిన్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సనమాట. అది మొక్కజొన్న 55 కేజీలు, సోయా 15 కేజీలు, ఎంబీఎం కేజీ, డీడీజీఎస్ కేజీ, టాలో కూడా కేజే, డిఓఆర్బి 24 కిలోలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది 24 కిలోలనమాట. అదే తౌడు ఉంటది కదా! మనం చెప్పాలంటే తౌడు. మొక్కజొన్న మన బియ్యం సంబంధించిన తౌడు. అది 24 కేజీలనమాట. అంటే నూనె తీసినటువంటి బియ్యానికి సంబంధించిందనమాట. తర్వాత సాల్ట్ 1 కేజీ, అంటే యాంటీబయాటిక్ పౌడర్ 100 గ్రాములు, మినరల్ మిక్చర్ 2 కిలోలు. మళ్ళొక్కసారి ఇది గుర్తుపెట్టుకోండి. బ్రీడర్స్ చాలా మెయిను. మనం బ్రీడర్స్‌తోనే మనం మంచి పిల్లలు రావడం జరుగుతది కాబట్టి మొక్కజొన్న 55 కేజీలు, సోయా 15 కేజీలు, ఎంబీఎం కేజీ, డీడీజీఎస్ 1 కేజీ, టాలో 1 కేజీ, డిఓఆర్బి 24 కేజీలు, సాల్టు 1 కేజీ, ఏపీ పౌడరు 100 గ్రాములు అంటే యాంటీబయాటిక్ పౌడరు 100 గ్రాములు, మినరల్ మిక్చర్ 2 కిలోలు.
ఇట్లా మనము వీటికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్‌గా ఎలా కలుపుకోవాలి? ఏ విధంగా సెట్ జేసుకోవాలి? మార్కెట్‌లో చాలా ఉన్నాయి. సీపీ ఫీడ్ అని, తర్వాత ఇంకోటేంది పశుపత్ అని ఇట్లాంటి ఫీడ్స్ ఉన్నాయి. కానీ ఫీడ్స్ మేము తెచ్చుకోలేము, తీసుకోలేము అనుకుంటే పందులకు వేసే దానాలో మనం ఇలా కలుపుకోవాల్సి ఉంటదని మొక్కజొన్న, సోయా, మినరల్ మిక్చర్ ఇవన్నీ కలుపుకుంటే మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. థాంక్ యూ.